అనకాపల్లి జిల్లా పరవాడ మండలం డయేరియా ప్రబలిన భరణికంలో 3వ రోజు కొనసాగుతున్న వైద్య సేవలు. ఇంటింటికి వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది. మరో 2కి డయేరియా లక్షణాలు కనిపించడంతో చికిత్స నిమిత్తం పరవాడ పీహెచ్సీకి తరలింపు. దీంతో 15కి చేరుకున్న గ్రామంలో డయేరియా రోగుల సంఖ్య. గ్రామానికి అతి సమీపంలో ఉన్న మొల్లెటిగడ్డలో ప్రవహిస్తున్న ఫార్మా వ్యర్థ రసాయనిక జలాల వల్ల గ్రామంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లుగా గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఇరిగేషన్ అధికారులకు రామ్కి యాజమాన్యం విడిచిపెడుతున్నటువంటి రసాయనిక జలాలు మొల్లెటిగడ్డను చూపిస్తూ గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రామ్కి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు కాకుండా ఏదండి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రావడం చేయడం ఏంటంటే అవసరం ఏంటండి సరైన నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే అవదు. కలర్గా మేడం ఏంటంటే ఏముంటాయా చెప్పి వెళ్ళిపోతే తప్ప సార్ ఇక్కడ ఏంటంటే పైపుల్ లైన్ బయటకు వచ్చిన తర్వాత అది ఎందుకు వస్తున్నారు సార్? మీరు కాబట్టి నేను కాబట్టి ఎవరు పైప్ లైన్ ఏమండి చాలా పశువులు మేపుకుంటేవండి ఇక్కడ. ఆ పశువు అసలు మొత్తం పశువులు కూడా లేవు. అది 5-6 నెలల నుంచి వదులుతున్నారు. చాలా పెడతారు. మన చూడాలి ఆ రోజుకి వర్షానికి వెళ్ళాలి. అలాంటప్పుడు ఆడికెట్ కూడా అవసరం సార్. అది ఎందుకంటే ఈ పొలాలన్నీ వచ్చి ఉంచేవారండి. వర్షం వచ్చాక మన తుఫాను వచ్చిందా? నేను చెప్పేది అదే. ఈ వాటర్ అవసరం అనుకునేటప్పుడు డైవర్ట్ చేయడం ఇప్పుడు ఈ వాటర్ ప్రమాదం చాలా ప్రమాదం అండి. ఇంకో విషయం ఒక్క చచ్చిపోతే కలేబర్లో తయారైంది. దాని పర్పస్ లేదు, ఇది నష్టం. నాలుగు లారీలు అయితే ఒక కోడి ఒక లారీ ఎందుకంటే పడేస్తాడు. ఇక్కడ ఇంకెక్కడ పడేస్తాడు.